ఓకే మాస్టర్స్, ఈవేళ మనము 66వ భాగము అయితే 33వ అధ్యాయంలో ఆఖరి భాగం మాట్లాడుకుంటున్నాము. ఇదేంటంటే బాబా గారి యొక్క జ్ఞానామృతంలోని 33వ భాగము అధ్యాయము, అందులో ఆఖరి భాగము గోఖలే గారి భార్య ఉపవాసము. ఓకే, అయితే బాబా గారు ఉపవాసం గురించి ఏం మాట్లాడారో ఇందులో తెలుసుకుందాం. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఉపవాసం చేయలేదంట. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కారు. చూసారా? ఉపవాసము చేయి వారి మనసు స్థిమితముగా ఉండదు. అట్టి వాళ్ళు పరమార్థమును ఎట్లు సాధించుదురు? అది బాబా గారి యొక్క ఆలోచన. అదేంటంటే ఇప్పుడు చూడండి, అంటే మనకి రిలీజియస్గా మనము మన మతపరమైన ఫెస్టివల్స్, మతపరమైన వాటిలో మనము ఉపవాసము చేస్తాము కదా. ఉపవాసము చేస్తాము కదా, అటువంటిప్పుడు బాబా గారు ఎందుకు వద్దన్నారు ప్రశ్న. అక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. అక్కడ మతపరమైన పద్ధతి తప్పు అని కాదు. మతపరంగా మనకి ఏం చెప్పారు? ఉపవాసము చేయు, నిష్టగా ఉండు, నియమ నిష్టలు పాటించు, ఉపవాసము చేయు. కానీ ఆ సమయాన్నంతా కూడా దేవుని యందు దృష్టి పెట్టు అన్నారు. అంతే తప్ప ఉపవసిస్తూ మరొక పనులు చేసుకుంటూ, లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసుకుంటూ, వీళ్ళకి ఫోన్లు చేసుకుంటూ, వాళ్ళని ఇంటికి పిలుస్తూ, మనం ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోతూ, అలాంటి ప్రాపంచికపరమైన పనుల్లో ఉండమని చెప్పలేదు మనకు రిలీజియస్గా కూడా. మన మతం ఏం చెప్పిందంటే, నువ్వు నియమనిష్టలు పాటించు, అన్నపానీయాలు మానేస్తావా మానేయి, కానీ ఆ సమయము అంతా కూడా నీ దృష్టి ఎక్కడుండాలి? ఏ దేవతను లేదా ఏ దేవుణ్ణైతే ఆ రోజు నువ్వు కొలవదలుచుకున్నావో వారి మీదే పెట్టవలెను. అంటే ఏంటి అర్థము? నీకు వారికి కనెక్షన్ ఏర్పరచుకోమని చెప్పారు. ఆ కనెక్షన్ ఏ విధంగా ఏర్పరచుకోవాలి అన్నది మనకు వివిధ పద్ధతులు ఉన్నాయి. మనకు మతపరంగా ఏం చెప్పారు? ఏదో మంత్రం తీసుకుని చాంట్ చేయమని అంటారు. సో మంత్రానికి ఒక మహిమ ఉంటుంది. దాన్ని కంటిన్యూస్గా నువ్వు దాన్ని ఇది చేసేటప్పుడు, మెమరైజ్ చేసేటప్పుడు, లేకపోతే దాన్ని పలుకుతూ ఉండేటప్పుడు ఆ మంత్రము యొక్క శక్తి నీలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా ఆ మంత్రం ఆ పర్టికులర్ దేవతది కాబట్టి, లేదా దేవుడిది కాబట్టి, ఆ మంత్రము ద్వారా నువ్వు కనెక్షన్ ఏర్పరచుకుంటున్నావు. అలా కాకుండా ఆ ఒక్క పని తప్ప మిగతా అన్ని పనులు చేసుకుని వెళితే దాంట్లో నీకు వచ్చేదేమీ లేదు. ఆ మంత్రం వల్ల కానీ, చేసే పూజ వల్ల కానీ ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు దేవుని మీద దృష్టే పెట్టడం లేదు. కాబట్టి ఇక్కడ బాబా గారు ఏం చెప్పారంటే, అక్కడ మంత్రం మీద దృష్టి పెడుతున్నావేమో, లేకపోతే ఆ విగ్రహం మీద దృష్టి పెడుతున్నావేమో. ఇక్కడ బాబా గారు ఏం చెప్పారు? ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనేది కావాలి. ఎక్కడ? ఇప్పుడు స్పిరిచువల్గా ఎప్పుడు కూడా బ్యాలెన్సే ముఖ్యం. ఆధ్యాత్మికతలో ముఖ్యమైనది బ్యాలెన్స్. బోధనము చెయ్యకపోతే నీకు బ్యాలెన్స్ అనేది ఉండదు. నీ శరీరానికి కానీ, నీ శరీరము ప్లస్ నీ సోలు, బాడీ, మైండ్ అండ్ సోల్ మూడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. దానికి శరీరానికి ఆహారము, ఆత్మకు ధ్యానము. సో నువ్వు ఈ రెండిటి ద్వారా నువ్వు కనెక్షన్ ఏర్పరచుకోవలసినది పరమాత్మతో. అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ నుంచి నీకు జ్ఞానం వస్తుంది. సో ఇక్కడ ఆలోచన డిఫరెంట్. స్పిరిచువల్ ఇదిలో నువ్వు భోజనము గనక చెయ్యకపోతే నీ నీ ఆత్మకు భోజనం ఎంత ఇంపార్టెంటో, అంటే ఎనర్జీస్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ధ్యానము చేయడం ఎంత ఇంపార్టెంటో, నీ బాడీ దానికి ఉపయోగపడాలి. నీ శరీరము నీ ధ్యాన సాధనకు, నీ జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడే సాధనము నీకు ఒకే ఒక్క సాధనము నీ శరీరం. ఆ శరీరానికి కావలసినది భోజనము, అన్నము. కాబట్టి నువ్వు అన్బ్యాలెన్స్ అవ్వద్దు అనేసి బాబా గారి యొక్క విషయం.
అక్కడ ఏం చెబుతున్నారు? నువ్వు అన్నపానీయాలు మానేసినా పర్వాలేదు, కానీ నీ దృష్టి, యావత్ నీ దృష్టి మొత్తము కూడా దేవుని అందే ఉండాలి. దేవునితో నువ్వు కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎనర్జీ ఆ దేవీ దేవత నుంచి వస్తుంది కాబట్టి అది నిన్ను బ్యాలెన్స్ చేస్తుంది అని అక్కడ అర్థం. ఇక్కడ అర్థము ఏమిటంటే ధ్యానము జ్ఞానము రెండు కూడా నువ్వు సంపాదించాలి అంటే దానికి నీకున్న ఒకే ఒక్క సాధనము ఈ బాడీ. ఆ బాడీకి కావలసినది భోజనము. అందుకే దాన్ని ఏమంటారు? బాడీని అన్నమయ కోసము అంటారు. ఎందుకంటే ఇది అన్నంతో తయారు చేయబడినది. అన్నము దీనికి ఇంపార్టెంట్. అన్నము అంటే ఎందుకు? మన ఈ శరీరము భూమి వల్ల మనకు ఏర్పడినది. పంచభూతాలలో భూమి వల్ల మనకి ఏర్పడినది. అందుకే వాడుక భాషలో మట్టిలో నుంచి పుట్టాము, మట్టిలోనే కలిసిపోతామని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే భూమి అనే ఎలిమెంట్ మన శరీరాన్ని పోసింది. సో ఆ శరీరం నుంచే, ఆ మట్టి నుంచే, ఆ భూమి నుంచే వస్తున్నది అన్నము. పండుతుంది కదా వరి. సో కాబట్టి ఆ అన్నం అనేది ఈ శరీరానికే గాని ఆత్మకే గాని ఎనర్జీని సంపాదించి పెడుతుంది. కాబట్టి దాన్ని నువ్వు మానేస్తే ఎట్లా? నువ్వు బ్యాలెన్స్ తప్పుతావు. అప్పుడు నువ్వు ధ్యానం ఎలా చేస్తావు? ధ్యానము చెయ్యకపోతే నువ్వు పరమాత్మతో ఎలా కనెక్ట్ అవుతావు? పరమాత్మతో కనెక్ట్ అవ్వకపోతే నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రశ్న. అందుచేత బాబా గారు ఉపవాసము చెయ్యొద్దని చెబుతారు. ఎందుకంటే ఉపవాసము చేస్తే వాడు మనసు స్థిమితముగా ఉండదు. పరమార్థాన్ని ఎట్లా సాధిస్తాడు? పరమార్థము అంటే చాలా విశిష్టమైన పరమాత్మ, విశిష్టమైన ఆత్మ. మనది మామూలు ఆత్మ. ఇందులో కూడా స్థాయిలు ఉన్నాయి. పరమాత్మ అయిపోవడం ఏంటంటే విశిష్టమైన ఆత్మగా మారిపోవడము. అప్పుడు విశిష్టమైన ఆత్మగా మారిపోయినప్పుడు నీకు పరమార్థాలు నీకు తెలిసిపోతాయి. పరమార్థం అంటే విశిష్టమైన అర్థాలు నీకు తెలుస్తాయి. ఒక సముద్రం యొక్క వాల్యూ ఏమిటి, భూమి యొక్క వాల్యూ ఏమిటి అందరికీ తెలిసింది మామూలు విషయాలు. సముద్రం అనేది ఉంటుంది, నదులన్నీ కలిసి సముద్రంలో కలిసిపోతుంది. కానీ సముద్రం అనేదే లేకపోతే, నదులు కలవలేదే అనుకోండి, ఏ నది పడితే ఆ నది ఉంది, అవి సముద్రంలో కలవాలనుకోవటం లేదు. మరి సముద్రం పరిస్థితి ఏమిటి? అసలు సముద్రం అనేది ఎందుకుంది? అసలు దాని యొక్క పరమార్థం ఏంటి? అగ్నిపర్వతాలు అనేవి ఉన్నాయి. అసలు అగ్నిపర్వతాల యొక్క పరమార్థం ఏంటి? ఎందుకున్నాయి? ఈ భూమి మీద ఎందుకు ఉండాలి? వాటి యొక్క అవసరం ఏంటి? మామూలు అర్థాలు కాదు. మామూలు అర్థాలు అంటే సైన్సో లేకపోతే ఇంకోటో లేకపోతే ఆర్కియాలజిస్టో వాళ్ళో వీళ్ళో ఏదో చెప్తారు. పరమార్థము కావాలి. అవి నీకు ఎలా తెలుస్తుంది? అవి ఎవరొచ్చి చెబుతారు? ఏ మానవుడికి తెలియదు. అది నువ్వు దివ్య దృష్టితో నువ్వు తెలుసుకోవలసినదే. అగ్నిపర్వతాలు ఎందుకున్నాయి? అసలు లావా ఎందుకు వస్తోంది బయటకు? వచ్చిన తర్వాత అది ఒక గృహములాగా, ఒక రంధ్రములాగా కనిపిస్తుంది. ఆ రంధ్రంతో ఏమిటి పని ప్రకృతికి? అసలు ఏం జరుగుతుంది ఆ రంధ్రం దగ్గర? కొన్ని ప్రదేశాలు కేవలము కొన్ని విషయాలకే ఎందుకు అలా ఉండిపోతుంది? ఎందుకు ఆ పర్టికులర్ భూభాగాల్లో మానవుడు ఎందుకు జీవించలేకపోతున్నాడు? అంటే అక్కడ ఏమీ డెవలప్ అవ్వలేదు కాబట్టి అక్కడ మనుషులు ఎవరు కూడా ఇల్లులో కొనుక్కోలేదని. అది కాదు నాకు కావాల్సిన సమాధానం. అలాంటి సమాధానాలు కావు. కొన్ని భూభాగాలు ప్రకృతి అలా ఉంచుకుంటుంది. ఎందుకు? అక్కడ మానవుడు జీవించలేడు, మానవుడు రానివ్వదు. మరి అటువంటి ప్రదేశాల్లో ఏమి జరుగుతుంది? ఈ పరమార్థాలు ఎలా తెలుస్తాయి? అదనమాట. ఒత్త కడుపుతో దేవుని చూడలేము అంటే అదే ఇక్కడ మామూలు వాడుక భాషలో రాశారు. ఇప్పుడు నేను చెప్పిందే, నువ్వు పరమాత్మతో కనెక్ట్ అవ్వలేవు. నువ్వు కడుపులో అంటే ఏంటంటే, కడుపు అనేది ఏముంటుంది? కడుపులో మణిపూరక చక్రం ఉంటుంది. అక్కడ మనకి ఏమిటి? మన దేహం యొక్క ఎనర్జీ మొత్తము కూడా అక్కడే మనకి స్టోర్ అయ్యి ఉంటుంది. అక్కడ మణిపూరక చక్ర భాగంలో, కడుపులో. కాబట్టి దేహం యొక్క ఎనర్జీ అంటే పైనుంచి మనం తీసుకున్న కాస్మిక్ ఎనర్జీ మన దేహంలో ఎక్కడో స్టోర్ అయి ఉండాలి కదా, అక్కడ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి
ఉత్త కడుపుతో దేవుని చూడలేము అంటే ఏంటంటే, నువ్వు అక్కడ ఎనర్జీ గనక, నువ్వు ఎప్పుడైతే మనసు స్థిమితం లేదో, అప్పుడు ఆటోమేటిక్‌గా దేహం ఏం చేస్తుందంటే, మతి స్థిమితం లేనప్పుడు, లేకపోతే ఎనర్జీ లాస్ ఉన్నప్పుడు, నువ్వేమో మెడిటేషన్ చేసి చేసుకుని పైనుంచి నువ్వు ఎనర్జీ తీసుకునే పరిస్థితిలో లేనప్పుడు, అది ఆటోమేటిక్‌గా ఈ బాడీలో ఈ మణిపూరక చక్రం దగ్గర ఉన్న ఆ శక్తిని వినియోగించుకోవడం మొదలుపెడుతుంది. అది అలా వినియోగించుకుంటూ పోతూ ఉంటే ఇంక అక్కడక్కడ ఖాళీ అయిపోతుంది. నువ్వు మళ్ళీ ఎనర్జీని తీసుకోవాలి కదా! తీసుకునే పరిస్థితి లేదు. ఉన్నదంతా ఖాళీ అయిపోయిందంటే నీ పరిస్థితి ఏమిటి? అప్పుడు ఆటోమేటిక్‌గా ఎనర్జీ లాస్ అయ్యి ఏ పని చేయలేక అలాగా ఓ పక్కన పడుంటాం అనమాట. సో, మొట్టమొదట ఆత్మను శాంతింపజేయవలెను. కడుపులో తడి కలుగజేయ ఆహారము గాని, పౌష్టిక శక్తిని గాని లేనప్పుడు భగవంతుడిని ఏ కండ్లతోనూ చూడలేము. అది. ఎప్పుడూ కూడా ఆత్మను కూడా శాంతింపజేస్తూ ఉండాలి. ఆత్మ ఎప్పుడు శాంతిగా ఉంటుంది? భోజనముతోనే శాంతిగా ఉంటుంది. కడుపులో తడి కలుగజేయ ఆహారము. తడి కలుగజేయు. అన్నం అనేది తడి 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 కలుగజేయు ఆహారమే. ఎందుకు? వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పౌష్టిక శక్తి తప్పకుండా ఉండాలి. అటువంటి భోజనం చేసినప్పుడే భగవంతుణ్ణి నువ్వు కండ్లతో చూస్తావు. వేయేల మన అవయవములన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడే, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనాలను దేవుని చేరడానికి చెయ్యగలము. చూసారా? అంటే అది కేవలం కడుపే ఎందుకు? ప్రతి మన మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము కూడా తన శక్తిని తను సంపాదించుకున్నప్పుడే మనం మంచి స్థితిలో ఉంటాం. మంచి స్థితిలో ఉన్నప్పుడే ఈ భక్తైనా గాని, ఆధ్యాత్మిక ఏదైనా కూడా మనము చేయగలము. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిది కాదు. అలాగని విపరీతమైన భోజనం చేయడం కూడా మంచిది కాదు. బ్యాలెన్స్ ఉండాలి ఏదైనా కూడా. ఆహారములలో మితి శరీరమునకు, మనస్సునకు కూడా మంచిది. మితి. మితి అంటే ఎంత తినాలో అంత. గోఖలే గారి భార్య కానిట్కర్ గారి భార్య వద్ద నుంచి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చాను. ఈ భార్య మరో భార్య నుంచి కేల్కర్ దాదా కేల్కర్కు ఏదో ఆ, ఉత్తరం తీసుకుని వచ్చిందిట. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలని నిశ్చయించుకుంది. బాబా గారి దగ్గరే ఓ 3 రోజులు ఉండిపోయి అక్కడే ఉపవాస దీక్ష చేయాలనుకుందట. అంతకు ముందు రోజే బాబా దాదా కేల్కర్తో తన భక్తులను హోలీ పండగ నాడు ఉపవాసము చెయ్యనీయనని చెప్పి ఉండెను. అప్పుడే దానికన్నా ముందు చెప్పాడంట బాబా, అనౌన్స్ చేశాడంట ఆయన. హోలీ పండుగ వస్తుంది కదా అని ఎవరు ఉపవాసాలు చేయకండి అని. వారు గనక ఉపవసించినచో తన యొక్క ఉపయోగం ఏముంది అన్నారంట. మీరంతా ఉపవాసాలు చేసుకుంటూ కూర్చుంటే నా యొక్క ఉపయోగం ఏముంది అంటే, ఈయన యొక్క ఉపయోగం ఏంటి? ప్రవచనాలు చెప్పడము, మాటలు చెప్పడము, వారి ఎక్స్పీరియన్సెస్ కల్పించడము, వారి ఆధ్యాత్మిక మార్గంలోకి లాగడము. ఆ మార్గంలోకి లాగాలంటే వారు బ్యాలెన్స్డ్గా ఉండాలి. భోజనాలు చేయకపోతే బ్యాలెన్స్ ఎక్కడిది? ఇంకప్పుడు నాకేం పని ఉంది అని అంటున్నారు. ఆ మరుసటి దినము ఆ స్త్రీ కేల్కరతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరం ఏంటి అని అడిగారంట. ఆవిడ ఇంకా చెప్పలేదు ఇలా ఉపవాసం చేస్తాను షిడీలో ఉండి అని. కానీ ఈయనకు అన్నీ ముందే తెలిసిపోతాయి కాబట్టి ఆ ఉపవాసం చేసిన అవసరం ఏంటి అన్నారంట. ఆవిడ ఇలా రాగానే అలా ప్రశ్నించారంట. దాదా భట్టు ఇంటికి పోయి మళ్ళీ చెప్పారంట. దాదా భట్టు ఇంటికి పోయి అక్కడ బొబ్బట్లు చేసి ఆయన పిల్లలకు తినిపెట్టి నువ్వు కూడా కొన్ని బొబ్బట్లు తిను అన్నారంట. హోలీ పండగ వచ్చింది. కేల్కర్ భార్య అలాగే బయటికి వెళ్ళింది. ఆ దాదా భట్ ఇంట్లో వండటానికి ఎవరు లేకున్నారట. వాళ్ళ పిల్లలు మాత్రం ఉన్నారంట. కాబట్టి సలహా ఇచ్చారు కాబట్టి బాబా గారు ఆ పిల్లలకు వంట చేయడానికి, బొబ్బట్లు చేయడానికి వెళ్ళింది. ఆ రోజు అక్కడనే ఉంది. ఇతరులకు పెట్టెను, తాను కూడా తినెను. ఆ పిల్లలకు ఇంకెవరుంటే వాళ్ళందరికీ పెట్టింది, తను తిన్నది. ఇదనమాట. సో, మనకు బ్యాలెన్స్ అనేది ఎంతో ముఖ్యం అన్నది ఈ కథ నుంచి తెలుస్తుంది. బాబా తన బాల్యములు ఇంకో కథ ఈ విధంగా చెప్పారు. ఏమిటది? నా చిన్నతనములో భుక్తి కొరకు వెదుకుచు బీట్‌గాం వెళ్ళి తిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి నేను పని చేసి తిని. బాబాగారు చెప్తున్నారు తన గురించి తాను. యజమాని ఆ పనికి సంతృష్టి చెందెను.
నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో ఉండిరి. మధ్యవానికి 50 రూపాయలు, రెండో వానికి 100 రూపాయలు, మూడో వారికి 150 రూపాయలు. నాకు ఈ మూడు మొత్తాలకు రెండింతలు అనగా మళ్ళా 600 రూపాయల జీతమును ఇచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. వీరిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును. చూసారా? ఇంకెవరినిచ్చినను ఇచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అని అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తేతే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించేవాడొక్కడును లేడు. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఆ ధనమును బండ్లతో తీసుకుపండు. సుపుత్రుడైన వాడు ఆ ద్రవ్యము అంతయు ఆచుకొనవలెను అని అనుచున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు ఇచ్చేది ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా మన దగ్గర మిగిలిపోతుంది. చూడండి, మనకి ఏదైనా వస్తువు కావచ్చు, లేకపోతే ఏదైనా సంపాదన కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, కొన్నాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. దానికి గల కారణం ఏంటి? శాశ్వతంగా ఉండదు దేవుడిస్తే తప్ప. దేవుడిచ్చేదైతే శాశ్వతంగా ఉంటుంది. ఎన్ని చిన్న చిన్న కష్టాలు వచ్చినా అది తట్టుకుంటుంది, మనము తట్టుకుంటాం. అలా కాకుండా మానవుడిచ్చేది ఎప్పటికీ కూడా అశాశ్వతమే. అలాగని మానవుడిచ్చేది తీసుకోవద్దని కాదు, అర్థం చేసుకుని ఉండాలి. పోయి గబుక్కున మన చెయ్యి జారి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో పోయిందే అని బాధపడకూడదు. అది దేవుడే ఇచ్చినది అయినట్లయితే శాశ్వతంగా ఉండేది కదా. అది మానవుడు ఇచ్చినది, లేకపోతే నీ మానవ ప్రయత్నంతో వచ్చినది, అది కొన్నాళ్ళే ఉంటుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అది ఇక్కడ బాబా గారు ఏం చెప్తున్నారంటే అదే చెప్తున్నారు. తనకన్నా చిన్నప్పుడు జరిగినది. తనకన్నా ముందు ముగ్గురు కుర్రాళ్ళు పనిచేశారంట ఆ నేత పని మీద. వాళ్ళందరికీ వచ్చిన డబ్బులు ఏంటి? ఒక కుర్రోడికేమో 50 రూపాయలు ఇచ్చాడంట యజమాని. ఇంకో కుర్రోడికేమో కాస్త ఎక్కువ డబ్బులు 100 రూపాయలు ఇచ్చాడంట. ఇంకో మూడో వాడికి కొంచెం ఎక్కువ డబ్బులు 150 రూపాయలు ఇచ్చాడంట. ఇక్కడ బాబా గారికి ఎంత ఇచ్చాడు అదే వ్యక్తి? 600 రూపాయలు ఇచ్చాడంట. అంటే ఈ 600 మామూలుగా అయితే ఆ మనిషి అటువంటి వాడు కాదు. ఆ పిల్లలకి వాళ్ళ అది కూడా ఏంటి, ఆ పిల్లల యొక్క పనితనము, వాళ్ళ యొక్క కష్టపడిన విధానము, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి డబ్బులు ఇచ్చే మనిషి. ఆ మొదటి కుర్రాడికి 50 రూపాయలు ఇచ్చేవాడంట. అంటే వాడు కొంచెం మైల్డ్ అయి ఉండొచ్చు, అంతలాగా చలాకీతనం ఉండి ఉండకపోవచ్చు, లేదా అందరికన్నా చిన్నవాడై ఉండొచ్చు. ఏదో ఒకటి మొత్తానికి అడ్వాంటేజ్గా తీసుకుని 50 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. అది అతని యొక్క మైండ్ సెట్. ఎవరిది? యజమానిది. రెండో కుర్రాడు కొంచెం పెద్దోడై ఉండొచ్చు, వాడు కొంచెం ఫాస్ట్గా చేస్తుండొచ్చు, ఏదో చూశాడు, వాడికి 100 రూపాయలు ఇచ్చాడు. మూడో వాడికి 150 ఇచ్చాడు. ఇది వారి వారి యొక్క బలాబలాలను అనుసరించుకుని ఈ మానవుడు ఆ డబ్బులు వాళ్ళకి వెలకట్టి, వారి కష్టానికి వెలకట్టి ఇచ్చాడు. ఇది ఆ వ్యాపారి యొక్క మనస్థితి. మరి బాబాగారు 4వ వాడిగా బాబాగారు పనిలో చేరారు. కానీ అతనికి మాత్రము 600 రూపాయలు రావడం జరిగింది. అదే వ్యక్తి మిగతా వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చి బాబాకి ఎక్కువ డబ్బులు ఇచ్చాడు. ఆ ఎక్కువ అనేది అది మనిషి నుంచి వచ్చేది కాదు, దేవుని నుంచి వస్తున్నది. దేవుడు మనిషి ద్వారా ఎక్కువ డబ్బులు ఇప్పించారు బాబా గారికి. అంతేకాకుండా గౌరవము, మనీ, నేమ్ అండ్ ఫేమ్, అంటే పేరు ప్రతిష్టలు, కావలసినంత పూర్తి బట్టలు, ఇవన్నీ కూడా ఆ మనిషి యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకమే. ఆ మనిషి ఇచ్చే మనిషి కాడు, ఆ బాస్ ఇచ్చేవాడు కాడు. కానీ అతని ద్వారా ఇవన్నీ కూడా దేవుడు ఇప్పించాడు. అది బాబా గారు చెబుతున్నారు. దేవుడిచ్చేది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది, మానవుడిచ్చేది ఎప్పుడోసారి చేతిలోంచి వెళ్ళిపోతుంది అని చెబుతున్నారు. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, నా దగ్గర అమితమైన ఆధ్యాత్మిక ధనం ఉంది. బాబా గారు చెబుతున్నారు, నేను మీ అందరికీ ఇలాంటివి ఇవ్వలేకపోవచ్చేమో, కానీ నా దగ్గర నా ఖజానాలో
ఆధ్యాత్మిక ధనము చాలా ఉన్నది. అలా అది అట్లాగా అంచు వరకు వచ్చేసి అంచులు కూడా దాటిపోయి పొంగి పొర్లిపోతున్నది. సో తవ్వి ఆ ధనాన్ని తీసుకుపోండి అని చెప్పేసి బాబా గారు చెబుతున్నారు. నా ఫకీరు చతురత, నా భగవాన్ని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల అమోఘమైనవి. సో చెబుతున్నాడు అనమాట. ఇది ఒక ఫకీరుగా నేను సరదాగా చెబుతున్న మాటలే అనుకోవద్దు. ఇది నా చతురత. భగవంతుని యొక్క లీలలు ఈ విధంగానే ఉంటాయి. మనిషిని ఎలాంటి మనుషుల్ని ఏ విధంగా మార్చి తనకు అనుగుణంగా వాడుకుంటాది. ఏది? ప్రకృతి అను భగవంతుడను ఏదైనా కానీ. కాబట్టి ఆ భగవంతుని యొక్క లీలలు అలా ఉంటాయి. ఫకీర్ అనేవాడు నాలా మాట్లాడతాడు. సర్కారు యొక్క అభిరుచి చాలా అమోఘమైనది అని చెప్పేసి, సర్కార్ అంటే అక్కడ దేవుడే చెప్తున్నాడు అనమాట. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును, ఇట్టి అవకాశము మళ్ళీ తిరిగి రాదు. అది నేను ఇప్పుడు ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, మీ ముందు ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను, ఎంతో ఆధ్యాత్మిక ధనముతో ఉన్నాను. రండి, వచ్చి తవ్వుకొని పొండి. ఎన్నాళ్ళు ఉంటాం ఎవరైనా సరే. నా ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది ఇవాళ కాక రేపైనా. నా యొక్క ఊపిరి గాల్లో కలిసిపోతుంది. మళ్ళీ ఇటు అవకాశం రాదు. నేను ఉంటున్నప్పుడే ఎంత ఆధ్యాత్మిక ధనము కావాలో అంతా తీసుకోండి. నా శరీరము మట్టిలో కలిసిపోయి ఊపిరి గాల్లో కలిసిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు అవైలబుల్గా అంతా అవైలబుల్గా నేను ఉండకపోవచ్చు. ఎక్కడో కూర్చుంటాను నేను అని చెప్పేసి చెబుతున్నాడు. మాయ అంటే ఈ భూమి మీద ఈ మాయ అనేది నన్ను ఇబ్బంది పెడుతోంది అని చెప్తున్నారు అన్నమాట. అయినప్పటికీ మీరంతా నావారు, మీకోసం నేను ఆతృత పడుతున్నాను. అంతే కదా. మాయ అనేది ఎప్పుడూ కూడా ఈ భూమి మీద మాయ అనేది ఉండడం వల్ల ఈ భూమికి మనము కనెక్ట్ అయి ఉండగలుగుతున్నాము. అదే గురుత్వాకర్షణ శక్తి అనేసి మనకు సైన్స్లో చెబుతుంటారు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని. మన ఆత్మ ఈ శరీరము రూపంలో, ఈ శరీరములో మన ఆత్మ బంధింపబడి ఈ భూమి మీద అట్రాక్ట్ అయి ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ మాయాని గురుత్వాకర్షణ శక్తే. అది లేనప్పుడు ఈ ఆత్మ కూడా ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడో వెళ్ళిపోతుంది ఆత్మ, దాని స్థానానికి అది. సో నేను ఇక్కడ ఉంటుండగానే నాతో పాటు ఉన్న ఆధ్యాత్మిక ధనాన్ని మీరు తీసుకోండి. ఈ మాయ నన్ను ఇంకా బాధిస్తోంది అంటే అప్పుడప్పుడు బాబా గారికి ఆయనకు ఎంత భూమి మీద ఉండి వీళ్ళందరికీ ఇవన్నీ చెయ్యాలని ఆయన కోరిక ఉన్నప్పటికీ కూడా, అది ఆయన ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం అయినప్పటికీ కూడా చూస్తూ ఉంటే అప్పుడప్పుడు అతనికి ఆత్మసాక్షాత్కారం కలిగిపోతుంది. ఆయనకి ఆత్మసాక్షాత్కారం కలిగిపోయి ఈ మాయ నన్ను బాధిస్తోంది, ఇక్కడ నన్ను ఇలా అట్టే పెడుతుంది, ఎందుకు? ఆ ధనాన్నంతా మీ అందరికి ఇచ్చేస్తేనే కానీ పైకి వెళ్ళిపోలేను, ఎన్నాళ్ళు ఉండను, ఈ శరీరం మట్లా కలిసిపోతుంది, ఊపిరి గాల్లో కలిసిపోతుంది, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను ఉంటుండగానే ఈ ఆధ్యాత్మిక ధనాన్ని తీసుకోండి, నన్ను బాధిస్తోంది ఈ భూమి, ఈ మాయ నన్ను బాధిస్తోంది, నన్ను ఇక్కడ బలవంతంగా ఇక్కడ ఉంచుతోంది, అందుకే నేను ఆతృత పడుతున్నాను మీకోసం. ఆతృత దేనికి? ఆ ధనాన్నంతా పనిచేసి తాను వెళ్ళిపోవడానికి. అందుకే అంటారు, ఈవెన్ సద్గురు కూడా అన్నారు, నా దగ్గర ఏముందో ప్రతిదీ మీకు ఇచ్చేస్తాను, నేను ఇచ్చేసి తను వెళ్ళిపోవచ్చు. అది ఫ్రీ అయిపోతాడు ఆయన, ఆ ఆత్మ ఫ్రీ అయిపోతుంది. మనమైనా అంతే. మనం ఇక్కడ ఉంటున్నాం, ఇప్పుడు మన సోల్ ప్లాన్ ఏదో చేయడానికి వచ్చాము, ఇక్కడ అది చేసేసామంటే ఒక క్షణం కూడా ఉండం. అమ్మ ఎవరు, కొడుకు లేడు, కోళ్ళు లేదు, కూతురు లేదు, ఎవరు లేరు, జానాదేవ్ ఆలోచన కూడా రాదు. ఆటోమేటిక్గా ఆలోచన మనకు మారిపోతుంది. మనం చెయ్యాల్సింది ఇంకా చెయ్యకపోవడం వల్ల, అది పూర్తి అవ్వకపోవడం వల్లే దీన్ని పట్టుకొని వేలాడుతున్నాం మనం. ఆ బంధాన్ని, ఈ బంధాన్ని, అలా వాళ్ళని వీళ్ళని చేసే మనం వచ్చిన పని అయిపోయిందా, ఆ క్షణమైన వందని మర్చిపోతావు.
ఎనర్జీ షిఫ్ట్ జరిగిపోతుంది. ఎప్పుడైతే ఎనర్జీ షిఫ్ట్ జరిగిపోయిందో ఎదురుగుండా నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళ కనబడినా అసలు వాళ్ళ చూస్తావు అంతే. ఆ ఎనర్జీ షిఫ్ట్ జరిగిపోయిందంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఇదంతా కూడా టెంపరీ. ఏడుపు కూడా రాదు, నవ్వు కూడా రాదు. ఒక సినిమాలో జోక్ చూసామంటే పడి పడి నవ్వుతాం సినిమాలో, కామెడీ చూస్తే. అదే ఎనర్జీ షిఫ్ట్ జరిగిపోయిన తర్వాత అదే కామెడీ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా మనకి ఏ ఇది ఉండదు, ఏ రియాక్షన్ ఉండదు. అంది బాబా గారు చెబుతున్నారు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి యందు ఉంచుకునేదరో వారికి అమూల్యమైన ఆనందమును పొందుదరు అని చెప్పేసి బాబా గారు ఇక్కడ చెప్పారనమాట. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. సో మనకి 32వ అధ్యాయాన్ని పూర్తిగా చదువుకున్నాం మనము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 30 ఇది చదివేనా ఏంటిది? ఊది మహిమ డాక్టర్ పిళ్ళే. మనము ఊది మహిమ చెప్పేశారా నేను? చదివేనా? సరేలేండి. అయితే మనం మళ్ళీ చదివిందే మళ్ళీ ఎందుకో బాబా గారు చదివిస్తున్నారు. చదివిన దాన్ని ఎందుకో బాబా గారు చదివించరు. ఐ థింక్ అది ఇంపార్టెంట్ అనుకుంటా మనకు, ఆధ్యాత్మిక ధనాన్ని మనం ఎలాగా. సరే అయితే ఓకే, మనము ఇంకా మెడిటేషన్ చేద్దాము. ఇంకొక ½ an hour పూర్తయింది కదా. ఓకే, నేను ఇక్కడ ఆపేస్తున్నాను. మనం మెడిటేషన్స్ చేద్దాం. సుఖాసీనుల కండి మాస్టర్.